హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నామే అనిపించిందండి. ఒక పొయ్యి మీద సాంబార్ అవుతుంది, ఇంకో పొయ్యి మీద ఏమో దానికి కావాల్సిన పులుపు చింతకాయ ఉడకబెట్టేస్తున్నాను అండ్ పప్పు కూడా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. అన్ని కుక్కర్స్ని వదిలేసి గిన్నెలలో ఉడకబెట్టుకుందామని డిసైడ్ అయ్యి ఇలా అయితే చేస్తున్నానండి. అండ్ గోర్చిక్కుడుకాయకి నువ్వులు వేయించుతున్నాను ఇంకొక స్టవ్ మీద. నా 4 ఫ్లేమ్ స్టవ్ అలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ గోర్చిక్కుడుకాయ ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను, అంటే జస్ట్ ఇట్లా స్టీమ్ చేసి వార్చేసామంటాం కదా అలాగా. అండ్ రైస్ కుక్కర్లో రైస్ కడిగేసాను. ఈ రైస్ ఒక్కటి మాత్రం కుక్కర్లో నుంచి నార్మల్ గిన్నెలో వండుకోవడానికి ట్రై చేయాలి. సో ఇవాళ మా లంచ్ యమ్మీగా చింతకాయ పప్పు చారు అనమాట. అన్ని ముక్కలు వేసాను, సో హెల్దీ కదా అని. అండ్ మంచిగా నువ్వుల పొడి వేసిన గోరుచిక్కుడుకాయ చాలా హెల్దీ అండి. నిజంగా న్యాచురల్ ప్రోటీన్ కావాలి అనుకునే వాళ్ళు గోరుచిక్కుడుకాయ తినండి, చాలా చాలా హెల్దీ. అండ్ ఓవెన్లో రోస్ట్ చేసిన పాపడ్ సేమ్ ఎగ్జాక్ట్గా ఆయిల్లో వేయించినట్టుంది కదండి, కానీ కాదు, మంచిగా ఓవెన్లో చేశాను అనమాట. ఇటు 30 సెకండ్స్ అటు 30 సెకండ్స్ మార్చి పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ మంచి ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అండ్ నిన్న మిగిలిపోయిన అన్నంతో పెరుగన్నం చేసేసాను అనమాట. ఆ పెరుగన్నము ఇంకా వైట్ రైస్ అండి. ఇదండి మా లంచ్. మీరేం తిన్నారు ఇవాళ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.